టీడీపీ కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ మోకల దాడి వెనుక ఆ పార్టీ నేతల పాత్ర ఉందని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా తెలిపారు. వైఎస్ఆర్సీపీ నేతల బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ వాయిదా వేసింది. ఇక మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ మోకల దాడి వెనుక ఆ పార్టీ నేతల పాత్ర ఉందని పోలీసుల తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా హైకోర్టుకు నివేదించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, దేవినేని అవినాష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ జరిగింది. ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతోనే కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారని లూద్రా వాదనలు వినిపించారు. ఇక ముగ్గురు నిందితులు బయట కారులో కూర్చొని ధ్వంసఘటన పర్యవేక్షించారని కోర్టుకు తెలిపారు. వాళ్లు బినామీ కార్లు వినియోగించారని, దానికి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. నాటి దర్యాప్తు అధికారి ఈ కేసు పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారన్నారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించే కనీస ప్రయత్నం చేయలేదన్నారు. ఇక దర్యాప్తులో జాప్యం చేసినందుకు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్లు ఆయన కోర్టుకు విన్నవించారు. ఘటన రోజున నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశారు, మొబైల్ లొకేషన్ వివరాలు సర్వీసు ప్రొవైడర్ల నుంచి సేకరించవలసి ఉందన్నారు. నిందితులు వినియోగించిన వాహన యజమానులు ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వారు అందుబాటులో లేరని లూద్రా వివరించారు. పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ ఈ నెల 14 వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ఉత్తర్వులిచ్చారు. కాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న దాడి జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 బృందాలని రంగంలోకి దించి నిందితుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ఆ రోజు దాడికి పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. ఇది పసిగట్టిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోగా మరికొందరు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.